ఒక ఊళ్ళో ధర్మయ్య, అనామిక అనే పేద తండ్రి కూతుర్లు ఉండేవాళ్లు. ధర్మయ్య రోడ్లూడుస్తూ అలా వచ్చిన డబ్బులతో కూతురు అనామికాని చదివిస్తూ పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు. ఒక రోజున ధర్మయ్య రోడ్లూడుస్తూ ఉండగా అనామిక లంచ్ బాక్స్ తీసుకుని వచ్చింది. ఏంటమ్మా ఇది? ఎంత ఎండలో నువ్వు బయటికెందుకు వచ్చావు? నీకు కాలేజోళ్ళు సెలవిచ్చింది ఇంటి దగ్గరుండి చదువుకోవడానికి. ఈ ఎండలో నా కన్నం డబ్బా తీసుకురాడకు కాదు, ఈ రోడ్ల దుమ్ము ధూళిని పీల్చుకోమనిగా తల్లి. అబ్బా, అప్పుడప్పుడు తీసుకొస్తే ఏం కాదులే నాన్నా. పద, అన్నం తిందుగాని. ఇంకా టైం కాలేదు తల్లి, నేను తింటానులే, నువ్వింటికెళ్ళు. అసలే ఈ ఎండ దంచి కొడుతుంది. ఈ ఎండకి నువ్వు నల్లబడతావు తల్లి. అప్పుడు పెళ్లి కొడుకుల్ని ఎతకడం మరింత కష్టం అవుతుంది. ఇప్పుడు మాత్రం నేను అతిలోక సుందర్నా? నన్ను చేసుకోవడానికి పెద్ద క్యూ ఉందని అనుకుంటున్నావే నాన్నా? నీకేం తక్కువ తల్లి, కల్తీ లేని స్వచ్ఛమైన బంగారానివి నువ్వు. అందుకేనా ఎండలో కరిగిపోతానని ఇంటికెళ్ళు ఇంటికెళ్ళు అని వచ్చినప్పటి నుంచి అంటూనే ఉన్నావు? ఇంక నువ్వు మాట్లాడించాలి గాని ఇంటికెళ్ళు, బుద్ధిగా చదువుకో అమ్మా. లేదులే నాన్న, టీవీలో సినిమా పెట్టుకుని చూస్తాను. మనం వేసవి కాలంలో ఉన్నాం తల్లి. కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు నాకు తెలుసు అని ధర్మయ్య అంటూ ఉండగా వాళ్లకు కొద్ది దూరంలో సైదులు అనే అతను రోడ్డు మీద బొమ్మలు పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు. బొమ్మలమ్మా బొమ్మలు, అందుబాటు ధరల్లో ఉన్న అందమైన బొమ్మలు, రండి బాబు రండి, రావాలమ్మా రావాలి, బొమ్మలమ్మా బొమ్మలు, అందమైన బొమ్మలు అని అమ్ముతూ ఉంటాడు. బొమ్మలు అనగానే చిన్నపిల్లలాగా అనామిక పరుగున ఆ బొమ్మల దగ్గరికి వచ్చింది. అక్కడున్న అన్ని రకాల బొమ్మల్ని సంతోషంగా మురిపెంగా చూస్తూ ఉంటుంది. అనామికకి అన్ని బొమ్మలు నచ్చుతాయి. తన దగ్గరికి ధర్మయ్య వచ్చాడు. నాన్నా నాన్నా, నాకొక బొమ్మను కొనివ్వవు? బాబూ, ఆ బొమ్మ ఎంత? 500 బాబూ. 500? వామ్మో, వద్దులే బాబు. మీరే బోనియండి, పోనీలే 400 చేసుకొనివ్వు. నీకు నాకు గొడవెందుకు చెప్పు? అంత కూడా నా దగ్గర లేవులే బాబు. అబ్బా నాన్నా, బొమ్మ తీసుకో. పోని, నీ దగ్గర ఎంతుందో చెప్పు పెద్దయ్యా, అప్పుడు ఈ బొమ్మ వస్తుందో లేదో నేను చెప్తాను నీకు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి బాబు, 100 రూపాయలకి ఇస్తావా? అరే, ఏం మనిషివయ్యా నువ్వు, ఎప్పుడైనా నీ ముఖానికి బొమ్మలు కొన్నావా అని ఆ సైదులు అనగానే ధర్మయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి అనామికాని తీసుకుని పక్కకొచ్చేస్తాడు. అనామిక మాత్రం ఆ బొమ్మ కావాలి అంటూ మారాన్ చేస్తూ ఉంటుంది. ధర్మయ్య ఎంత నచ్చజెప్పినా అనామిక వినిపించుకోదు. బొమ్మ కావాలంటూ ముఖం దిగులుగా పెట్టుకుని కూర్చుంటుంది. నీకీ మధ్య గారాబం ఎక్కువైంది, ఏడు, నా దగ్గర డబ్బులు, నీ పెళ్ళి ఎట్టా చెయ్యాలని నేను ఆరాటపడతంటే నీకు బొమ్మలు కావాలా అని కోపంగా ధర్మయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయి రోడ్డు ఊడుస్తూ ఉంటాడు. అనామిక బాధగా అలా నిలబడి ధర్మయ్య వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ ఆ బొమ్మను తీసుకుని అనామిక దగ్గరికి వచ్చాడు. తీసుకోండి, ఈ బొమ్మ మీకే అని చెప్పగానే అనామిక రమేష్ని చూస్తుంది. నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. బొమ్మ కోసం మీ నాన్నగారితో గొడవపడ్డాం, మారం చేయటం, భలే ముద్దుగా ఉన్నారు తెలుసా. ఆ మారం కోసమైనా మీకు ఈ బొమ్మని కొనివ్వాలనిపించింది, అందుకే కాదనకుండా తీసుకోండి అని రమేష్ అనగానే అనామిక మనసులో ఏదో తెలియని అలజడి, గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది. ఓలమ్మో, ఇదేమిటి? ఈ అబ్బాయిని చూడగానే నా గుండె ఇలా కొట్టుకుంటుంది. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకొని అనామిక అక్కడ్నుంచి పరుగు తీస్తుంది. అది చూసిన రమేష్ నవ్వుకుంటాడు. ఇక ఆ బొమ్మ పట్టుకొని ధర్మయ్య దగ్గరికొచ్చాడు. ఎవరు బాబు తమరు? నమస్తే అండి, నా పేరు రమేష్. నేనొక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు 30,000 రూపాయల వరకు జీతం వస్తుంది. సొంత ఇల్లుంది, అమ్మా నాన్న ఉన్నారు. నేనొక్కనే కొడుకుని, వెనక ముందు ఎవ్వరూ లేరు. అది సరే బాబూ, నాకిదంతా ఎందుకు చెప్తున్నావు? నాకు మీ అమ్మాయి నచ్చిందండి, మీకు నచ్చితే నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ధర్మయ్య చాలా సంతోషించాడు. బాబూ, నిజంగా పెళ్లి చేసుకుంటారా బాబూ? అవునంకుల్, నిజంగా చేసుకుంటాను. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. ఇంతకీ తన పేరేంటి? అనామిక బాబూ అని చెప్పగానే రమేష్ పరవశంతో, అనామిక, భలే ఉందండి పేరు. అనామిక రమేష్, ఇదింకా బావుంది అని చెప్పి ఒక కార్డు ముక్కనిస్తాడు. అంకుల్,
ఇంటికెళ్ళి అనామికని అడగండి. నేను నచ్చాను అని తను చెప్తే నాకు ఫోన్ చేయండి. అమ్మా నాన్నని తీసుకుని మీ ఇంటికి వస్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ బొమ్మని మాత్రం అనామికకి ఇవ్వండి అని చెప్పి తన చేతిలో ఉన్న బొమ్మని ధర్మయ్యకిచ్చి అక్కడి నుంచి రమేష్ పక్కకొచ్చేస్తాడు. తన తల్లి శారదకు వెంటనే ఫోన్ చేస్తాడు. ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్న శారద ఫోన్లో కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, ఉన్నపలంగా పంతులు గారికి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పు. ఏం బాబూ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ముహూర్తం ఏమైనా పెట్టించాలా? నేను ఇంటికొచ్చాక నీకు వివరంగా చెప్తానమ్మా. ముందైతే పంతులు గారిని మన ఇంటికి రమ్మని చెప్పు. ఎంత ఎండలో రమ్మని చెబితే ఏం వస్తాడో ఏమో. నా పెళ్లి ముహూర్తం పెట్టాలని చెప్పమ్మా, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. నిజమా బాబూ? అవునమ్మా, నాకొక అమ్మాయి బాగా నచ్చింది. తన పేరు అనామిక అంట. నేను ఇప్పుడే తన తండ్రితో మాట్లాడాను. నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. నేను కనుక అనామికకి నచ్చితే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటమేనమ్మా. బాబు రమేషు, వాళ్ళు ఫోన్ చేసేదాకా ఎదురు చూడడం ఎందుకు చెప్పు? వాళ్ళిల్లు ఇక్కడెక్కడో తెలుసుకుంట్రా, మనం వెళ్ళి ఒకసారి మాట్లాడొద్దాము. నేను ముందుగా అదే అనుకున్నానమ్మా. కానీ అనామిక నన్ను చూసింది, కానీ నేను నచ్చింది లేనిది ఇంకా చెప్పలేదు కదా. ఆడపిల్లలో అన్ని విషయాలట చెప్పలేర్రా. ఇప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు, నేను ఆటోలో అక్కడికి వస్తాను అని శారద అడగగానే రమేష్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. శారద ఆలస్యం చేయకుండా ఆటోలో ప్రసాద్ని తీసుకుని రమేష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికో చెప్పమంటే చెప్పవు. పడుకున్న నన్ను ఎంత ఎండలో ఆటోలో తీసుకుని వెళ్తున్నావు? అసలేమైంది శారద? మనం ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. అవునా? ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్తే ఇంకొంచెం బాగా అందంగా తయారయ్యేవని గదా. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కదా, పదండి. అది సరే, నువ్వుండగా నేను ఇంకో అమ్మాయిని చూస్తే ఏం బాగుంటుంది శారదా, చెప్పు. కొంపదీసి ఈ పెళ్లి చూపులు మీకనుకుంటున్నారా ఏంటి? సిగ్గు లేకపోతే సరి మన అబ్బాయి రమేష్కి అని ప్రసాద్ తల మీద ఒక మొట్టికాయ వేసింది శారద. ప్రసాద్కి నొప్పి వేసింది. శారద కోపంగా చూస్తూ ఉండగా ఆటో రమేష్ ముందు ఆగింది. రమేషు, శారద, ప్రసాదు మాట్లాడుకుంటారు. రమేష్ వాళ్ళని తీసుకుని ధర్మయ్య దగ్గరికి వస్తాడు. శారద, ప్రసాదు, రమేషు ముగ్గురు ధర్మయ్య చుట్టూ చేరి ఇంటికి తీసుకెళ్లమని పోరు పెడతారు. వాళ్ల బాధని భరించలేక ధర్మయ్య వాళ్ళని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ ముగ్గురు అనామికాని చూసి సంతోషపడతారు. ముగ్గురికి అనామిక బాగా నచ్చుతుంది. చూడమ్మా, మా అబ్బాయి నచ్చాడని చెప్పు చాలు, నిన్ను కన్న కూతురులాగా బాగా చూసుకుంటాం అని వాళ్ళు బ్రతిమిలాడుతుంటే అనామికకి భలే ముచ్చటగా అనిపించింది. నాకు మీ అబ్బాయి చాలా బాగా నచ్చారంటీ అని చెప్పగానే శారదా, ప్రసాదులైతే మురిసిపోతారు. అప్పుడు శారద వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం మొత్తం పంతులు గారికి వివరిస్తుంది. అప్పుడు పంతులు గారు కంగారు పడుతూ, ఏమిటమ్మా, నేను లేకుండా రమేష్ బాబుకి పెళ్లి జరుగుతుందా? నేనొప్పుకోను. మీరెక్కడున్నారో చెప్పండి, చిటికెలో వచ్చేస్తాను అని పంతులు గారు కూడా అడగగానే శారద అడ్రస్ చెప్పింది. అంతే, పంతులు గారు ఆలస్యం చేయకుండా శారద వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ధర్మయ్య ఇంటికి అక్కడికొచ్చేశారు. ఇద్దరిని చూస్తారు పంతులు గారు. అయ్యా, ఇద్దరూ ఈడు జోడు బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే వాళ్ళ జాతకాలు కూడా చూశాను. జోడీ అద్భుతంగా ఉంది. పెళ్లి ఫిక్స్ చేసేసుకోవడమే అని చెప్పి ఒక తేదీ ఫిక్స్ చేస్తారు పంతులు గారు. ముహూర్తం కూడా మిట్ట మధ్యాహ్నమే వచ్చింది. ఫంక్షన్ హాల్స్ ఖాళీగా లేకపోవడంతో శారద ఇంటి దగ్గరే పెళ్లి పెట్టుకుంటారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ప్రసాద్ ఒకరోజు నిరాశగా, శారద, టౌన్ మొత్తం తిరిగాను. పెళ్లి పందిరేసేవోళ్లే లేరు, టెంట్ హౌజులు లేవు. ఇప్పుడు అనామికకి రమేష్కి పెళ్ళెట్టా చేద్దాం అని చెప్పగానే శారద లోపలికి వెళ్లి ఒక పెద్ద గొడుగు పట్టుకొని వచ్చింది. ఆ గొడుగు కింద రమేషు, అనామిక కూర్చొని ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. రమేష్ ఆ గొడుగు కిందే మిట్ట మధ్యాహ్న పెండలో అనామికకి తాళిగడతాడు. పెళ్లికొచ్చిన వాళ్ళ ముఖాలతో పాటు శారద, రమేషు, పంతులు గారు, ధర్మయ్య ముఖాలు కూడా ఎండకి మాడిపోతాయి. రమేష్ అనామిక మెళ్ళలో తాళిగట్టగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక అప్పగింతల వేళ రానే వస్తుంది. అనామికని తన అత్తగారు శారద చేతిలో పెడుతూ అనామిక తండ్రి ధర్మయ్య ఇలా అంటాడు, చెల్లెమ్మ, ఇక నుంచి నా కూతురికి అత్తవైనా అమ్మవైనా నువ్వే తల్లి. బావగారు, ఇక నుంచి మావగారైనా నాన్నైనా మీరే. ఈ ఎండాకాలంలో అనామికకి పెళ్లి చేసి మీ ఇంటికి కోడలుగా తీసుకెళ్తున్నారు. దాన్ని చల్లగా చూసుకోండి. బాధపడకండి అన్నయ్య, అనామికని మా కన్న కూతురులాగా మేము చూసుకుంటాం. అవును బావగారు,
మీరేమీ బాధపడకండి. మాకా కూతురు కూడా లేదు. అనామికని మా సొంత కూతుర్లా చూసుకుంటాం. మీరేమీ కంగారు పడకండి అని చెప్పి శారదా ప్రసాద్లు అనామికని కాపురానికి తీసుకెళ్తారు. కొత్త కోడలి కాపురం బాగా సాగాలని మనము కోరుకుందాం. రిచ్చింటికి కోడలిగా వచ్చిన అనామిక టీపాయ్ మీద మోగుతున్న అత్తగారు శారదా సెల్ఫోన్ని చూసి షేక్ అయిపోతూ, దేవుడా, ఈ శిక్ష పరీక్ష నా శత్రువు కూడా రావద్దు తండ్రి. ఇప్పుడు నన్ను ఈ రిచ్ అత్త నుండి ఎవరు కాపాడుతారు అని భయపడుతూ ఉండగా తన భర్త రమేష్ వచ్చాడు. అను, మమ్మీ ఫోన్ రింగ్ అవుతుంటే చూస్తూ ఎందుకు షేక్ అవుతున్నావు? వెళ్ళి మమ్మీకివ్వు, తీసుకెళ్ళు అని రమేష్ చెప్తాడు. అనామిక మాత్రం భయపడిపోతూ ఉంటుంది. నేను తీసుకెళ్ళండి రామ్. ఇప్పుడు ఈ ఫోన్ పట్టుకొని నేను అత్తయ్య బెడ్రూమ్లోకి వెళ్తాను. అత్తయ్య ఫుల్గా ఏసీ పెట్టుకుని పడుకుంటుంది. అది నాకు నచ్చదు. వెంటనే ఏం చేస్తాను? ఏసీ ఆఫ్ చేస్తాను. ఇంకేముంది, అత్తయ్యకి చెమటతో స్నానం చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత నన్ను తన తిట్లతో నాకు స్విమ్మింగ్ పూల్ స్నానం చేపిస్తుంది. అలా భయపడిపోతే ఎలాను? నువ్వు ఈ ఇంటికి కోడలివి. అన్ని బాధ్యతలు నీవేనని మా నాన్న ఎప్పుడో చెప్పాడు కదా. మమ్మీ ఏమైనా అంటే నాన్నకి చెప్తారని మమ్మీతో చెప్పు. అప్పుడు మమ్మీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది అని రమేష్ చెప్పగానే అనామికకి ఎక్కడా లేని ధైర్యం వచ్చినట్టు అవుతుంది. అవును కదా రామ్, అత్తయ్యకి భయపడుతూ మావి చెప్పిన మాటనే మర్చిపోయాను. ఇప్పుడు చూడండి అని అనామిక ధైర్యంగా ఆ సెల్ ఫోన్ని తీసుకుని పడుకున్న శారదా గదిలోకి వచ్చింది. ఫుల్లు ఏసీ, ఆ రూమ్ మొత్తం చల్లగా ఉంది. అనామికకేమో వణుకు పుట్టింది. శారద సెల్ ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. వామ్మో, నేను అత్తయ్య గదిలో ఉన్నట్టు లేదు. ఏదో మంచు శిఖరంలో చిక్కుకున్నట్టుగా ఉంది. మంచు వర్షంలో తడుస్తున్నట్టుగా ఉంది. దీన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ దిక్కులు చూస్తున్న బెడ్ మీద అనామికకి హాయిగా పడుకున్న అత్తగారు శారదా తల దగ్గర రిమోట్ కనబడింది. వెంటనే ఆ రిమోట్ని తీసుకుని ఏసీని ఆఫ్ చేసింది. సెల్ ఫోన్ని బెడ్ మీద పెట్టి రిమోట్ తీసుకుని హాల్లోకి వచ్చేసింది. అక్కడే ఉన్న రమేష్ అడిగాడు, అను, ఫోన్ వచ్చిన విషయం మమ్మీకి చెప్పావా లేదా? ఏం చెప్పడం రామ్, ఆ గదిలో అడుగు పెట్టగానే అత్తయ్య దగ్గరికి వెళ్ళినట్టు అనిపించలేదు. మంచులో ఉన్నట్టు అనిపించింది. వెంటనే ఆ మంచుని ఆఫ్ చేసేసి సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి రిమోట్ తీసుకొని పరుగున ఇలా వచ్చాను, అంతే. అను, ఇది సమ్మర్ కదా, బయట చూసావా ఎండలు ఎంతలా ఉన్నాయో? ఆ ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే ఈ మాత్రం ఏసీ ఇంట్లో ఉండాలను. ఏసీ ఎందుకు రామ్, ఫ్యాన్ సరిపోతుంది కదా. ఈ ఎండలనేవి మీకు అత్తయ్య గారికి కాదు కదా, అందరికీ అలాగే ఉన్నాయి. నేను మావయ్య ఎప్పుడైనా ఏసీ గురించి మాట్లాడామా? అసలు ఏసీ పెట్టమని అడిగామా? లేదు కదా. మరి మీ ఇద్దరికీ ఎందుకండి? వాచ్ అన్నాక చేతికుండాలి, పెన్ అన్నాక రాస్తూ ఉండాలి, సమ్మర్ అన్నాక ఏసీ ఉండాలని అంటారేంటి? అది నిజమే కదా అనామిక. కరెంట్ బిల్ చూడండి ఎంతెంత వస్తుందో. అంతంత బిల్ కట్టాలంటే ఎలా చెప్పండి? అంత బిల్లు ఎలా కట్టాలా? వాట్ అనామిక, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రిచ్ అత్తగారు శారద కోడలివి. ఈ విషయం మర్చిపో మాకు. నేను పదే పదే చెప్తున్నానుగా నువ్వు రిచ్ అత్త కోడలివి అని. నేను కూడా అదే చెబుతున్నాను రామ్. నేను కాదు, నేను రిచ్ కోడలని మాటకైనా అంటే అత్తయ్య ఊరుకుంటుందా? లేదు కదా. అత్తయ్య రిచ్, కోడలు పూరు అని అంటూ ఉండగా చెమటలు కారుతుంటే రిచ్ అత్తగారు శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. రమేష్ తల్లిని చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద కోపంగా అనామిక వైపు చూస్తూ ఉంటుంది. కోళ్ళ, ఏసీ ఎందుకు ఆఫ్ చేశావే? రూమ్ మొత్తం మంచు పర్వతం అయిపోయింది అత్తయ్య. అది కాక కరెంట్ బిల్ చూసారా, వేలకు వేలు దాటిపోతుంది. దాటితే దాటనివ్వవే. నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చి కట్టడం లేదు కదా డబ్బులు. నా భర్త నా కొడుకు సంపాదిస్తున్నారు, మధ్యలో నీ బోడి పెత్తనం ఏమిటి? అత్తయ్య, ఇంటి బాధ్యతని మామయ్య గారు నాకు అప్పగించారు. అన్ని కంట్రోల్లో ఉండాలి కోళ్ళ అని కూడా చెప్పాడు. అందుకే అత్తయ్య కరెంట్ బిల్ని కంట్రోల్ చేద్దామని నేనే ఏసీని ఆఫ్ చేశాను. నిన్ను గొట్టాలో తిట్టాలో ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ ఇంటి వైపు చూస్తుంది. అన్ని తలుపులు కిటికీలు తెరిచుంటాయి. హాల్లో ఉన్న ఏసీ ఫ్యాను ఆఫ్లో ఉంటాయి. ఏంటి కోళ్ళ, ఏసీ ఫ్యాన్ ఆఫ్ చేసేసి తలుపులు కిటికీలు తెరిచావు? దొంగల్లో నీ బాబాయ్ గాని నీ అన్నయ్య గాని ఉన్నాడా ఏంటే? అంతా దోచుకుపోమ్మని ఓపెన్ చేసి పెట్టావా? అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. అన్నీ ఓపెన్ చేసి పెట్టింది చల్లని గాలి వస్తుంది కదా అని. అప్పుడు మనకి ఏసీ
ఫ్యాన్తో పెద్దగా పనే ఉండదు కదా, కరెంట్ బిల్లు కూడా కొంచెం తక్కువగానే వస్తుంది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ చెబుతున్నా కోళ్ళ. 2 నిమిషాల్లో డోర్సు విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ ఫ్యాను 2 ఆన్లో ఉండాలి. లేదంటే నీకు నాకు వారు తప్పదు. ఏ వారికైనా నేను సిద్ధమే అత్తయ్య, కానీ డోర్స్ విండోస్ క్లోజ్ చేయను, ఏసీ ఫ్యాన్ ఆన్ చేయనివ్వను. ఇది నాకు మావి ఇచ్చిన బాధ్యత. అందుకని మీ మాటని కాదనంటున్నాను. నన్ను మన్నించండి అత్తయ్య అని అనామిక చెబుతుంది. ఒకవైపు ఎండమంట, మరొకవైపు కోడలిమంట. శారదకి పిచ్చిలేసినట్టయింది. కోపంగా అనామికను కొట్టింది. రిమోట్ ఇవ్వవే. నేనివ్వను అత్తయ్య. సాయంత్రం అవుతుంది కదా, వాతావరణం చల్లగా మారుతుంది, గాలి కూడా చల్లగా వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య. నీకు బాగా యాషాలు ఎక్కువైపోయాయి కోళ్ళ, చెబుతానుండు అంటూ ఆవేశంగా అనామిక దగ్గరికొచ్చి మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? బయట గెంటేశానే కోళ్ళ. ఎండాకాలం అయ్యేదాకా నువ్వు నాకు కనబడబాక, ఎక్కడో ఒక చోటు ఉండు. కావాలంటే ఇంటి సరుకులు పంపిస్తాను, ఇప్పిస్తానులే. వద్దంటే డబ్బులన్నీ ఇసిరేస్తాను. ఏం కావాలో చెప్పు. నా తప్పు లేకుండా నన్ను బయటికి నెట్టేశారు. మీకు మీరుగా వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు నేను ఇంట్లోకి రాను. ఎదురుగా ఉన్న మట్టి ఇంట్లోనే ఉంటాను. మీరు కూడా చూస్తూ ఉండండి. మట్టి ఇంట్లో కాకపోతే పశువులు పాకలో ఉండవే, అక్కడ కూడా కుదరకపోతే రోడ్డు మీద పడుకో. నేను మాత్రం ఏసీని ఫ్యాన్ని 2 వేసుకొని హాయిగా పడుకుంటా. మీరదే మాట మీద ఉండాలి అత్తయ్య. ఉంటారా? ఉంటాను. ఏమిటి పందెం? మీరే చెప్పండి. నేను గెలిస్తే నేను చెప్పినట్టుకు నువ్వు వినాలి, నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. అందుకు నువ్వు మరి ఒప్పుకుంటావా కోళ్ళ? ఒప్పుకుంటానత్తయ్య. కాకపోతే వేసిన తలుపులు కిటికీలు తెరవకూడదు. ఇదొక్కటే షరతు. సరే కోళ్ళ, షరతు వర్తిస్తుంది అని చెప్పేసి శారద ఏసీ ఆన్ చేస్తుంది. కానీ ఏసీ ఆన్ కాదు, ఫ్యాన్ స్విచ్ చేస్తుంది. ఫ్యాను తిరగదు. కరెంటు పోయింటుందిలే అని అర్థం చేసుకుంటుంది. షట్, పవర్ కట్టున్నట్టుంది. ఈ విషయం తెలియక కోడలతో వేస్ట్గా పందెం కట్టేశా. అయినా పవర్ కట్ ఎక్కువసేపు ఉండదు కదా, ఇలా పోయిందంటే అలా తొందరగానే వచ్చేస్తుంది అని అనుకుంటూ శారద సోఫాలో కూర్చుంటుంది. క్షణక్షణం గడుస్తున్న కొద్దీ ఉడకపోతకు శారదకు చెమటలు పడుతూ ఉంటాయి. ధారగా కారుతూ ఉంటాయి చెమట్లు. అరగంట గడిచింది. శారద లేచి కారుతున్న చెమటతోనే ఫ్యాన్ స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగటం లేదు. శారద ఒంట్లో నుంచి చెమట నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇదేమో ఎండాకాలం. వామ్మో, ఈ ఉడుకుపోతకి తట్టుకోలేకపోతున్నాను. కరెంటు పోయిందన్న విషయం తెలియక తలుపులేసుకున్నా, కిటికీలు కూడా మూసేసుకున్నా. ఇప్పుడు బయట నుంచి గాలి కూడా లోపలికి రాకుండా పోయింది. ఇలా ఎంతసేపు ఉండాలో ఏంటో అని అనుకుంటూ కారుతున్న చెమట నీళ్లతో శారద ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కారుతున్న చెమట నీళ్లతో రమేష్ శారద దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా ఈ సమ్మర్ టార్చర్? కరెంటు పోయిందిరా బాబు. కరెంట్ వచ్చే వరకు మనమిట ఓర్చుకోక తప్పదు. కనీసం కిటికీలైనా ఓపెన్ చేసుకుందాం మమ్మీ అని చెప్పగానే శారద అత్తాకోడళ్ల మధ్య జరిగిన వాదన గురించి చెప్తుంది. ఇంతలో అనామిక స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని మట్టి ఇంటికొచ్చింది. మమ్మీ, మనం వెళ్లాల్సింది ఆ ఇంటికి కదా? అవును కదా మమ్మీ. అవును పిల్లలు, నానమ్మ పిలిచే వరకు మనల్ని బయటే ఉండమని చెప్పింది. అందుకని మనం ఈ ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చొని చల్లని గాలికి సరదాగా కబుర్లు చెప్పుకుందాం. అలాగే మమ్మీ అని పిల్లలు ఒప్పుకోవటంతో మట్టింటి ముందున్న చెట్టు కింద హరీషు భవ్య అనామిక కూర్చుని ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. చీకటి పడుతూ ఉంటుంది. అయినా సరే శారద వాళ్ళ ఇంట్లో కరెంటు రాలేదు. అనామిక ఉన్న మట్టింట్లో పవర్ ఉంటుంది. అది చూసిన శారదకి విపరీతమైన కోపం వస్తుంది. తలుపులు తెరుచుకొని అనామికాని చూస్తూ ఉంటుంది. అదేమిటే, అంత పెద్దింట్లో పవర్ లేదు, చిన్న మట్టింట్లో పవర్ ఎలాగుంది? ఇలా అత్తయ్య అంటూ అనామిక పవర్ సప్లై ఫీజును చూపిస్తుంది. శారద పళ్ళు కోపంగా కొరుకుతుంది. పిల్లలు నవ్వుతూ ఉంటారు. కోపంగానే శారద ఇలా అంటుంది. ఇంట్లో పదకోళ్ళ బిల్లదేదో పెట్టు, రేపటి నుండి నువ్వు చెప్పినట్టుగా వింటానులే అని అనగానే అనామిక వచ్చి ఫీజు పెడుతుంది. అప్పుడు పవర్ తిరిగొస్తుంది. ఫ్యాను ఏసీ నడుస్తూ ఉంటాయి. శారద రమేష్లు అమ్మయ్యా అని గాలి పీల్చుకుంటారు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన ప్రసాద్కి పిల్లలు జరిగింది చెప్పి నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నుంచి అనామిక కుటుంబం సంతోషంగా ఉంటుంది.